పెద్ద ప్రతి విశ్వాసి నూతన సంవత్సరం కోసం కనిపెడతా ఉంటాడు. ప్రతి ఇయర్ జనవరి 1 నుంచి పరిశుద్ధంగా ఉంటా, వాక్య జ్ఞానం ఆరంభిస్తా, ప్రార్థన జీవితం ఆరంభిస్తా. ఇన్ని రోజులు అయిపోయింది. ఇక్కడ జనవరి 1 నుంచి ఏం చేస్తా అంటాడు? ప్రతి పాస్టర్, ప్రతి సంఘ పెద్ద, ప్రతి క్రైస్తవుడు ప్రతి సంవత్సరాన్ని ఆత్మీయంగా ఆరంభిస్తాడు. నిజమా కాదా? కానీ ప్రతి సంవత్సరం ప్రతి విశ్వాసి, ప్రతి పాస్టర్ ముగింపు మాత్రం శరీర సంబంధంగా ఉంటుంది. అవునా కదా? చెప్పండి. ప్రతి ఒక్కరూ నూతన వాగ్దానాలు, నూతన సమర్పణ, నూతన తీర్మానాలు ఎన్నెన్నో చేసుకుంటారు. ఇక ఎప్పుడు జనవరి ఇక ప్రభువా ఇప్పటి నుంచి ఇలా ఉంటారని గట్టిగా ఎవడు కూడా కరెక్ట్ పట్టుదలతో, ఉద్యోగంతోని ఇక వాక్యము, ప్రార్థన, పాటలు, సంఘ సావాసం ప్రభువా ఇల్లు గడిచిపోయినాయి. ఇక కొత్త సంవత్సరం కోసము చూస్తారు. ఇక నూతనంగా ఆరంభిస్తారు. ఇక మరికొన్ని సంఘాల వల్ల అయితే 31 కదా, 31 రాత్రి అంతా ప్రార్థన. ఇక ఈ క్షణంకి వెళ్ళి ఆ క్షణం పోతామంటే సోదరం అని ఆరంభిస్తారు. మరి ఇప్పుడు తర్వాత మళ్ళా కుక్కతో ఒక వంకర అయితే మళ్ళా బతుకంతా వంకర. అంటే జనవరి నెలలో చక్కగా ఉంటుంది కుక్క వంకర. ఆ రాయి కొంచెం బరువు ఉంటుంది. ఆ కొంచెం ఆత్మీయత, కొంచెం ప్రార్థన, కొంచెం పొద్దున లేస్తారు. దేవా నా కంఠస్వరము దేవుని స్వరం నీ సన్నిధిలో వినబడును గాక అంటారు. ఇవన్నీ ఎప్పుడు అంటే జనవరిలో. ఇక నెలలు గడుస్తున్నప్పుడు ఏమవుతారు? మెల్లమెల్లగా ఆయన పోతాయి. ఇది ప్రతి సంవత్సరం రొటీన్ కదా. ఎన్నో తీర్మానాలు తీసుకుంటాము. ఆ తీర్మానాలు నెల కూడా ఉండలేదు. రెక్కల చవైనమైపోయినాయి, ఎగిరిపోయినాయి. హల్లెలూయా. అలా ఎగిరిపోకుండా ఉండాలి అన్నా, ప్రభు త్వరగా వస్తున్నాడు, నేను ఎత్తబడాలి అన్నా అత్యవసరమైంది ఏంటంటే ఇప్పుడు చెబుతున్నాను. హల్లెలూయా. ఏమని చెప్పాను? చెప్పాలి. ఆశ చెప్పండి. ఇప్పుడు ఆశ నీకు ఎవరు కలిగి ఉండాలి? దేవుడు కలిగి ఉండాలా? పాస్టర్ గారు కలిగి ఉండాలా? సంఘపెద్ద కలిగి ఉండాలా? భర్త కలిగి ఉండాలా? భార్య కలిగి ఉండాలా? పిల్లలు కలిగి ఉండాలా? ఇప్పుడు ఇంకోటి తెలుసా? దేవునికి విశ్వాసం మధ్యలో పెద్ద గురువు నడుస్తుంది. తెలుసు కదా? ప్రతిరోజు దేవునికి సంఘ సంఖ్య నడుస్తున్నాయి. గురువు అని తెలుసా?